హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. సో, ఇవాళ మన డే 8థ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ సక్సెస్‌ఫుల్‌గా 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. నేనైతే మంచి రిజల్ట్స్ చూస్తున్నాను. మీరు కూడా చాలా మంచి రిజల్ట్స్ చూడాలంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అయితే ఫాలో అయిపోండి. అండ్ మీరు కూడా చేయండి. మంచి రిజల్ట్స్ అయితే చూస్తారు. సో, ఇవాళ మన వీడియోలో ఏమేమి చూడబోతున్నాం అనేది స్టార్టింగ్ అయితే చెప్పేస్తాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాళైతే వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా మందికి వాటర్ ఎందుకు తాగాలి? ఎర్లీ మార్నింగ్ వాటర్ ఎంప్టీ స్టమక్‌తో తాగాలని అందరికీ తెలుసు. బట్ రీజన్ బిహైండ్ దట్ ఎవ్వరికీ తెలీదు కదా! సో, రీజన్ అయితే నేను చెప్పబోతున్నాను. అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. రోజుకి 3 లీటర్స్ తీసుకోవాలా? 4 లీటర్స్ తీసుకోవాలా వాటర్ అని చెప్పి ఆ డౌట్ కూడా నేను క్లియర్ చేయబోతున్నాను ఇవాళ వీడియోలో. సో, ఒక మనిషి ఒకవేళ ఇన్ని సెంటీమీటర్స్ ఉన్నా, ఇంత వెయిట్ ఉన్నా ఎన్ని వాటర్ తీసుకోవాలి? ఎన్ని లీటర్స్ తీసుకోవాలని నేను ఇవాళ వీడియోలో చెప్తాను. సో, యూజ్‌ఫుల్ వీడియో కాబట్టి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైమ్ గూడా ఈ వీడియో చూస్తుంటే మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు మంచి కంటెంట్ చూడబోతున్నారు. ఇప్పుడు డే 7 వరకు ఎవరైనా ఫాలో అయ్యి ఎంత వెయిట్ రెడ్యూస్ అయ్యారో కూడా నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. నేనైతే ఇన్‌స్పైర్ అవుతాను. సో, ఇవాళ డే 8 కదా! నేను డే 10థ్ వీడియోలో నా వెయిట్ కూడా అప్డేట్ చేశాను. ఆల్రెడీ నేను 84తో స్టార్ట్ అయ్యాను. అండ్ 82.5 ఉన్నాను నేను డే 4థ్ రోజు. సో, ఆ తర్వాత అయితే నేను కూడా వెయిట్ చెక్ చేసుకోలేదండి. సో, ఇవాళ నా డే 8 అయితే కంప్లీట్ చేసుకున్నాను. డే 9 కూడా అయిపోయినాక డే 10థ్ రోజు నేను వీడియోలో నా వెయిట్ అయితే అప్డేట్ చేస్తాను మీకు. 9 డేస్ తర్వాత వెయిట్ చెక్ చేసుకోబోతున్నాను. సో, ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత అయితే వెయిట్ చెక్ చేసుకుంటున్నాను కాబట్టి, ఆ వెయిట్ కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను చెప్పాను కదా! ఇవాళ వీడియోలో వాటర్ ఒక ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ వీడియోలో నేనేమైనా మిస్టేక్ చేసుంటే అంటే డే 7లో నేనేమైనా మిస్టేక్స్ చేసినా కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ డే 8లో నేనేమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది కూడా మీకు చూపించబోతున్నాను. సో, వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికీ ఉన్న పెద్ద డౌట్ మార్నింగ్‌తో ఎందుకు వాటర్ తీసుకోవాలి ఎంప్టీ స్టమక్‌తో అనేది అందరికీ ఉన్న డౌటు. సో, చాలామంది ఈ రోజుల్లో మార్నింగ్ లేవగానే వాటర్ అనేది అస్సలు తీసుకోరు. డైరెక్ట్‌గా ఏదో ఒకటి టీ పడిపోవాలనమాట. మరి మన అమ్మ వాళ్ళ ఏజ్ ఉంటారు చూడండి. వాళ్ళకైతే ఎప్పటినుంచో అలవాటు ఉంది కాబట్టి మార్నింగ్ లేవగానే టీ తాగగానే వాళ్ళకైతే రిలాక్స్‌గా అనిపిస్తుంది. బట్ యాక్చువల్లీ మీరెప్పుడు కూడా కెఫెన్‌తో మీ డే అనేది స్టార్ట్ చేయకూడదు. ఒకవేళ మీ పేరెంట్స్‌కి కానీ ఈ హాబిట్ ఉన్నిందనుకోండి. ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే వాళ్ళు మార్చుకోలేరు ఎలానో. సో, మార్నింగ్ లేవగానే కొంచెం హాట్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి టీ తాగమని చెప్పండి. విత్ లెస్ షుగర్, లెస్ కెఫెన్ అనమాట. అంటే కాఫీ పౌడర్ ఉంటుంది కదా! కొంచెం తక్కువగా షుగర్ కొంచెం తక్కువగా తీసుకొని తాగమని చెప్పండి. అప్పుడైతే కొంచెమన్నా బెటర్ అనమాట. బట్ డైరెక్ట్‌గా లేవగానే కాఫీ తాగేయడం అనేది అస్సలకే బ్యాడ్. కొంచెం వాటర్ తీసుకొని కాఫీ తాగమని చెప్పండి. అండ్ స్లోగా ఇప్పుడు వాళ్ళకి 2 పూటలు అలవాటు ఉందనుకోండి. ఒక పూటకి అలవాటు చేయండి. సో, మార్నింగ్ తాగకుంటే ఒక 3 డేస్ అయితే ట్రై చేయమని చెప్పండి. వాళ్ళకి హెడ్‌ఏక్ అని ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి. సో, మళ్ళీ కావాలంటే అలవాటు చేయమని చెప్పండి. బట్ 2 పూటలు కాస్త ఒక్కొక్క పూట చేసుకుంటూ ఇంకా ఫైనల్‌గా మానిపిచ్చేయాలి మనము. ఎందుకంటే అస్సలు మంచిది కాదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ అయితే ఖచ్చితంగా మానిపిచ్చండి. ఈవినింగ్ అయినా పర్లేదు. సో, ఈవినింగ్ తీసుకునేటప్పుడు కొంచెం లెస్ షుగర్, లెస్ కెఫెన్‌తో తీసుకోమని చెప్పండి. ఇంకా వాటర్ గురించి అయితే చెప్పేస్తాను. సో, ఎందుకు తీసుకోవాలంటే వాటర్ యాక్చువల్లీ మనం నైట్ టైము బాగా ఫుడ్ తినేసి, వాటర్ తాగేసి అయితే పడుకుంటాము. మనం నిద్రపోతాం కానీ, మన లోపలున్న సిస్టమ్ మొత్తం వర్క్ అవుతూనే ఉంటుంది. అన్ని ఆర్గన్స్‌తో పాటు డైజెషన్ సిస్టమ్ కూడా వర్క్ అవుతూనే ఉంటుంది కాబట్టి, మనం నైట్ తీసుకున్న ఫుడ్ మొత్తం కూడా డైజెషన్ చేసుకొని అన్ని అబ్జర్వ్ చేసుకుంటుందనమాట. అందులో ఉన్న టాక్సిన్స్ కానీ, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ అవన్నీ కూడా స్టోర్ చేసి పెట్టుకొని ఉంటుంది. సో, అండ్ మనం ఏంటంటే నైట్ అంతా ఏమి తినము, తాగము కాబట్టి డీహైడ్రేట్ కూడా అయిపోయుంటాం. ఈవెన్ వాటర్ కూడా తీసుకోము మోస్ట్‌లీ కాబట్టి 8-9 అవర్స్ డీహైడ్రేట్ అయిపోయుంటాం. ఇప్పుడు మార్నింగ్ లేవగానే మీరు కాఫీ, టీ అలాంటివి తాగేసారనుకోండి. సో, వేడివి కదా! ఆల్రెడీ మనకి లోపల గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అయితే రిలీజ్ అయ్యుంటాయి. ఈ వేడి ఇంకొంచెం తీసుకున్నామనుకోండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చేది ఛాన్సెస్ 90% ఉందనమాట. సో, మార్నింగ్ లేచి వెంటనే వాటర్ తాగకుండా కొంతమంది లెమన్ వాటర్ కూడా తాగేస్తారు. జీరా వాటర్. ఏందంటే అది కూడా ఒక వాటరే కదా అని చెప్పి అవి కూడా తీసుకోవచ్చు. బట్ అవి కూడా అసలు తాగకండి. ప్లెయిన్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఫస్ట్ డీహైడ్రేట్‌గా ఉంటాం కదా! హైడ్రేషన్‌లో ఉంచుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ చెప్పాను కదా! టాక్సిన్స్ కానీ, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ ఆల్రెడీ స్టోర్ చేసి ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా ఫ్లష్ ఔట్ చేస్తుందనమాట. మార్నింగ్ మనం వాటర్ తీసుకోవడం వల్ల. అది కూడా రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుంటే చాలండి. ఓవర్‌గా హీట్ చేసిన వాటర్ కూడా తాగాల్సిన అవసరం లేదు. జస్ట్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ ఒక 750 ఎంఎల్ తీసుకుంటే
మీ లోపల ఏమున్నా టాక్సిన్స్ కానీ, గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కానీ అన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయన్నమాట. మనం వాటర్ తీసుకున్న ఒక 1 అవర్ తర్వాత. సో, దానివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అవన్నీ మన బాడీలోనే ఉండిపోయాయనుకోండి కొవ్వులాగా పేరిపోతుంది. ఫ్యాట్ లాగా అంతా కూడా ఫార్మ్ అయిపోతుంది మన పొట్టలో. సో, అందుకనే అందరూ కూడా చెప్పేదేంటంటే మార్నింగ్ లేవగానే ఏవి పడితే అవి తాగకుండా కొంచెం మనం నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో, డైజెషన్ ప్రాబ్లమ్ అవన్నీ రాకుండా ఉంచుతుంది. అండ్ చాలా వరకు మీకు గుర్తుందో లేదో పూర్వకాలంలో అందరూ కూడా మలాసనాలో తాగుతారనమాట. అదొక ఆసనము నార్మల్‌గా ఇండియన్ టాయిలెట్ పొజిషన్ అనమాట. అలా కూర్చొని తాగడం వల్ల కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కాన్‌స్టిపేషన్ కూడా తగ్గిపోతుంది. అండ్ మార్నింగ్ లేచి వాటర్ తాగినప్పుడు కాన్‌స్టిపేషన్ కూడా తగ్గుతుందనమాట. ఆ పొజిషన్‌లో మనం కూర్చొని తాగితే చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. ఎవరికైనా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఒక్కసారి మలాసనాలో ట్రై చేయండి ఒక 1 వీక్. సో, రిజల్ట్స్ అయితే మీరు షూర్ 100% షూర్ అనమాట. ఖచ్చితంగా రిజల్ట్స్ చూస్తారు. సో, ఎవరికైనా ఇష్యూస్ కానీ ఇలా ఉంటే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇందాక మీకు చెప్పాను నేను లెమన్ వాటర్ కూడా తీసుకోకండి. ఏదైనా హార్డ్‌గా ఉన్నటివి అస్సలు తీసుకోకండి అని చెప్పి. ఇంపార్టెంట్‌గా లెమన్ అయితే చాలా మంది తీసుకుంటారు. లెమన్ విత్ హనీ ఏదో ఒకటి హాట్ వాటర్‌తో మార్నింగ్ తీసుకుంటూ ఉంటారు కదా! నేను ఎందుకు తీసుకోవద్దన్నానంటే ఆల్రెడీ అసిడిక్ అన్నీ కూడా మన జ్యూసెస్ లోపల ఉన్నాయి. ఈ విటమిన్ సి అనేది కూడా మళ్ళీ కానీ లోపలికెళ్ళిందనుకో యాసిడ్ ఎక్కువ ఫార్మ్ అయిపోయి అసిడిటీ కూడా వస్తుంది. అందుకనే నేను తీసుకోవద్దని చెప్పాను మార్నింగ్‌తో లెమన్. సో, కొంచెం ఏదైనా వాటర్ తీసుకొని ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చి మీకు నచ్చింది తాగొచ్చు మన డిటాక్స్ వాటర్. చాలా మంది మనం చూస్తూ ఉంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే వార్మ్ వాటర్‌తో ఏదైనా తీసుకుంటుంటారు. లైక్ జీరా వాటర్ కానీ, వాము నానబెట్టుకొని తీసుకుంటారు. మెంతులు నానబెట్టుకొని తీసుకుంటారు. ఏదైనా తీసుకునే ముందు మనం కొంచెం ప్లెయిన్ వాటర్ తాగి తీసుకుంటే మనకి ఎలాంటి డైజెషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా, కాన్‌స్టిపేషన్ కూడా రాకుండా స్టాప్ చేస్తుంది. సో, ఇంత బిహైండ్ వాటర్ వల్ల ఇంత రీజన్ ఉందన్నమాట. చాలా పెద్ద రీజన్ కాబట్టి సో, ఖచ్చితంగా నెక్స్ట్ రోజు నుంచి మీరు మార్నింగ్ లేచేటప్పుడు కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ ఏ పనైనా స్టార్ట్ చేయండి. ఈవెన్ అది వాకింగ్ అన్నా కూడా మార్నింగ్ లేచి కొంచెం వాటర్ తాగి వాకింగ్ చేసుకోండి. దట్స్ ఎ గుడ్ హ్యాబిట్. సో, ఇవాళ వాటర్ గురించైతే అదనమాట. అండ్ ఇంకో విషయం చెప్పాను గదా! మనం వాటర్ ఎంత తీసుకోవాలి అన్నది కూడా ఒక క్వెషన్ చాలా మందికుంటుంది ఈ క్వెషన్. ఎందుకంటే ఎంత పడితే అంత తాగేయకూడదు. అండ్ చాలా మంది తప్పు చేసే విషయం ఏంటంటే అన్నం తినేటప్పుడు వాటర్ ఎక్కువ తీసేసుకుంటారు. ప్రతి ఒక్కరు కొంతమంది ఏంటంటే 2 ముద్దలు తింటారు. 2 సిప్స్ వాటర్ కూడా తాగుతారు వెంటనే. అలా అస్సలు చేయకండి. ఎప్పుడు కూడా మీరు వాటర్ ఇప్పుడు సపోజ్ మీరు లంచ్ 1:00కే చేస్తున్నారనుకోండి. 12:30కి ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. 150-200 ఎంఎల్ వాటర్ తీసుకుంటే సో, అదేంటంటే మన హంగర్‌ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అపెటైట్‌ని అంటే ఆకలి ఎక్కువ వేయకుండా కూడా రెడ్యూస్ చేస్తుంది. సో దట్ మనం ఎంత కావాలో అంతే తింటామనమాట. ఇప్పుడు మనము అన్నంతో పాటు వాటర్ కూడా తింటూ ఉంటే మనకేం తెలియట్లేదు. ఇంకో పక్క టీవీ చూస్తూ తింటున్నామనుకోండి ఓవర్‌గా తినేస్తూ ఉంటాం. సో, ఫోన్స్ కానీ, టీవీస్ కానీ అవన్నీ పక్కన పెట్టేసి ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు బాగా నవలండి, తినండి, వాటర్ ముందుగానే తాగండి. తినేటప్పుడు ఏమన్నా ఇంకా కొన్నిసార్లు పొరబోతుంది, దగ్గొస్తుంది. ఆ టైంలో మనం ఏమీ చేయలేము. ఆ టైంలో అయితే తాగొచ్చు. బట్ బిఫోర్ మీల్స్ హాఫ్ అన్ అవర్ 30 మినిట్స్ ముందు మనం తాగితే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మనకి హంగర్ అనేది కొంచెం తగ్గిస్తుంది కాబట్టి రైస్ క్వాంటిటీ కానీ, చపాతీ క్వాంటిటీ కానీ కొంచెం తక్కువగా తీసుకుంటాము. అండ్ ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నన్ననే తీసుకోండి ఎగ్జాంపుల్‌గా. నేను ఒక 80 కేజీస్ ఉన్నాననుకోండి. 80 కేజీస్ పర్సన్ ఎంత వాటర్ తీసుకోవాలి అన్నది చూద్దాము. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 20 కేజీస్‌కి 1 లీటర్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి మనము. సో, ఇప్పుడు నేను 80 కేజీస్ అంటే 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. దిస్ ఈస్ మినిమమ్ 4 లీటర్స్ వాటర్ అండ్ మాక్సిమం ఇంకొక 1 లీటర్ తీసుకోవచ్చు. అంతవరకైతే ఇంకా ఎక్కువ అవసరమే లేదనమాట. 4-5 అది కూడా ఎక్సెస్ నన్ను అడిగితే. సో, ఎవ్రీ 20 కేజీస్‌కి 1 లీటర్ ఆఫ్ వాటర్‌గా కొలుచుకొనైతే మీరు తాగితే సరిపోతుంది. నాకు తెలిసినంత వరకు నేనైతే బిఫోర్ బ్రేక్‌ఫాస్టే నాకు 1 ½ లీటర్ వాటర్ అయితే తాగేస్తాను. ఇంకా ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ ఈవినింగ్ టైమ్ వరకు నాది 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ డిన్నర్‌కి కొంచెం, నైట్ పడుకునేటప్పుడు కొంచెం తాగేస్తాను. అలా నేనైతే 3 ½ to 4 లీటర్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాను రోజు. ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా! ఎవ్రీ 20 కేజీస్‌కి 1 లీటర్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. 60 కేజీస్ ఉన్నారనుకోండి 3 లీటర్స్ తీసుకోవాలి. సో, అలా బేస్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి ఎంత వాటర్ తీసుకోవాలి అన్నది. మినిమమ్ అంతైతే తీసుకోవాలి. సో, ఎవరు కూడా డీహైడ్రేట్ కాకుండా మరీ సమ్మర్ సీజన్‌లో కొంచెం ఎక్కువగానే తీసుకోండి. వింటర్‌లో తక్కువగా తీసుకున్నా పర్లేదు కానీ సమ్మర్‌లో కొంచెం ఎక్కువగా తీసుకుంటే డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఏమీ రాకుండా అయితే ఉంచుతుంది మనల్ని. ఇప్పుడు వాటర్ ఒక బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాము. వాటర్ తాగడం ఒకటే కాదు కదా! దాని ఒక బెనిఫిట్స్ కూడా తెలియాలి మనకి. చాలా మందికి బెనిఫిట్స్ తెలీదు. నాకు కూడా ఒకప్పుడు తెలిసేదే కాదు. బట్ వన్స్ నేను అన్నీ స్టడీ చేయడం స్టార్ట్ చేశాక ఆటోమేటిక్‌గా అన్నీ కొంచెం కొంచెంగా అయితే తెలుసుకుంటూ ఉన్నాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీ 100% అనుకోండి 60% ఆఫ్ ది బాడీ
ఫిల్డ్ అప్ విత్ వాటర్ అనమాట. సో, 60% మన బాడీలో మొత్తం కూడా వాటరే ఉంటుంది కాబట్టి, మనం అట్‌లీస్ట్ మన వెయిట్‌కి తగ్గట్టు వాటర్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి. లేకపోతే డీహైడ్రేట్ అయిపోతూ ఉంటాము. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుందండి. వాటర్ తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. అది కాక పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా మార్నింగ్ తీసుకోవడానికైతే కొంచెం బాగా ట్రై చేయండి. బ్రెయిన్ ఫంక్షన్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది మార్నింగ్ తీసుకున్నప్పుడు. అండ్ థర్డ్ థింగ్ కాన్‌స్టిపేషన్. కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకి కూడా కాన్‌స్టిపేషన్ తగ్గిస్తుంది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా! కాన్‌స్టిపేషన్ గురించి. మలాసన పొజిషన్‌లో తాగండి. కాన్‌స్టిపేషన్ బాగా తగ్గిస్తుంది. అది ఎర్లీ మార్నింగ్ చేయాలి. ఈ మలాసన అనేది ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఎర్లీ మార్నింగ్ చేయడం వల్ల కాన్‌స్టిపేషన్ తగ్గుతుంది మనకి. ఫోర్త్ థింగ్ ఏంటంటే, ఇది డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో, వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అది కాక ఎర్లీ మార్నింగ్ తీసుకోవాలి. ప్రతి దాంట్లో నేను ఎర్లీ మార్నింగ్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, అన్ని యూజెస్ ఉన్నాయి మనకి. ఏవి పడితే అవి మార్నింగ్ లేవగానే తాగేస్తే మన బాడీ కూడా తీసుకోలేనిదండి. మనము ఏది ఇస్తే బాడీ లోపలికి అదే కదా పోతుంది. బ్యాడ్ ఇచ్చామనుకోండి, ఆ రోజంతా కూడా టాక్సిన్స్ ఎక్కువైపోతాయి మన బాడీలో. సో, మార్నింగ్ లేవగానే కొంచెం ఫ్రెష్‌గా ఉండాలి. అంతా డే అంతా బాగుండాలంటే కొంచెం వాటర్ తీసుకొని ఆ తర్వాత మీ డే అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇంపార్టెంట్‌గా వెయిట్ లాస్ అందరికి తెలిసిందే వెయిట్ లాస్ కోసం ట్రై చేసేటప్పుడు వాటర్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఫైనల్లీ మార్నింగ్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా ఫ్లష్ ఔట్ అయిపోయి బావుంటుందనమాట. మన డైజెషన్ సిస్టము. సో, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బెనిఫిట్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకటి టక 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 చెప్పేస్తాను. సో, ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ హెల్త్ కూడా చాలా బావుంటుందనమాట. కాన్‌స్టిపేషన్ తగ్గిస్తుంది. డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేకుండా కూడా చూస్తుంది. ఇంకా పిల్లల విషయంలో అయితే మార్నింగ్ ఇవ్వడం చాలా మంచిది. వాళ్ళ బ్రెయిన్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో, మనం బాడీలో ఏంటంటే 60% వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది కదా! 60% మన బాడీలో వాటర్ అంటే మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో వాటర్‌కి అసలు చాలా మంది వాటర్‌కి ఇంపార్టెన్సే ఇవ్వరు. ఏదో తినేటప్పుడు కొంచెం తాగినామా మిగతా అప్పుడు అసలు పట్టించుకోరు. ఇంత ఇంపార్టెన్స్ ఉందనమాట. 60% ఆఫ్ ది బాడీ వాటర్ అంటే మీరు ఇంకా ఆలోచించపర్లేదు. చాలా అంటే చాలా అనమాట. సో, ఫాలో అయిపోండి రేపటి నుంచి. సో, మీకు వీడియో కానీ చాలా యూజ్‌ఫుల్‌గా అనిపించుంటుంది ఇప్పటి వరకు. అంతా కూడా నేను చెప్పాను మార్నింగ్ నాకు టీ, కాఫీ అలవాటుందా అని మీకు డౌట్ ఉండొచ్చు. నాకైతే అలా అలవాటు ఏమీ లేదండి. కంపల్సరీగా తాగాలి అని చెప్పి. బట్ బేస్డ్ ఆన్ లొకేషన్ ఇప్పుడు ఊటీ అలాంటి వాటికి వెళ్ళామనుకోండి తాగాలనిపిస్తుంది అక్కడ క్లైమేట్‌కి కదా! అలాంటి టైంలో తీసుకుంటాను. సమ్‌టైమ్స్ అది మార్నింగ్ అయితే అస్సలు తీసుకోను నేను. ఆ టైంలో కూడా ఎంత నాకు తాగాలనిపించినా కూడా ఆ టైంలో ఎర్లీ మార్నింగ్ అయితే తీసుకోను. ఏదైనా మన కడుపులో పడినాక కొంచెం గ్యాప్ ఇచ్చి తాగుతాను. అప్పుడు కూడా నాకు తాగాలనిపిస్తే. బట్ మాక్సిమం నేనైతే 4 మంత్స్‌కి ఒక్కసారి లేకపోతే 6 మంత్స్‌కి ఒక్కసారి అలా తీసుకుంటాను. కానీ నాకైతే ఆ హాబిట్ లేదండి. మిల్క్ అనే హాబిటే నా లైఫ్‌లో లేదు. పెరుగు గూడా చాలా తక్కువ. మీరు నా అన్ని ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ ఇప్పటి వరకు 7 డేస్, 1 వీక్ అని చూసుంటే నాకు తెలిసి నేను పెరుగు ఒక్కరోజు కూడా తినలేదు. బట్ తినాలండి. అది గూడా సూపర్ ప్రోబయోటిక్ అనమాట. చద్దన్నం అనేది. చద్దన్నం చాలా మందికి తెలిసుంటుంది. ఐస్ బిర్యానీ అని అంటూ ఉంటారు చాలామంది. బట్ ఇప్పుడు కామన్‌గా ఉన్న నేమ్ ఫెర్మెంటేషన్ రైస్. దానివల్ల గూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈసారి నేను ఎప్పుడైనా మార్నింగ్ ఫెర్మెంటేషన్ రైస్ బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకున్నప్పుడు దాని యొక్క యూజెస్ కానీ, ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా మీకు చూపిస్తాను. సో, ఇవాళ డేలో అయితే అదనమాట. ఇంకా డే 7లో నేనేమన్నా మిస్టేక్స్ చేశానంటే మోస్ట్‌లీ ఏమి చేయలేదండి. డే 7లో అయితే నాది సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. సో, మీరు కానీ చూసుంటే మార్నింగ్ నేను అన్నీ కూడా హెల్తీ ఫుడ్ తీసుకున్నాను. లైట్‌గా తీసుకున్నాను ఆ రోజు. బాయిల్డ్ ఎగ్, డేట్స్, పల్లీలు అండ్ నట్స్ అవన్నీ తీసుకోవడం వల్ల మనకి మినరల్స్ ఎక్కువుంటుంది. ఇంకా ఆఫ్టర్‌నూన్‌కొచ్చేస్తే ఆ రోజు నేను పోహా తీసుకున్నాను. ఒక కప్పు అది 40 గ్రామ్స్. ఇంకో కప్ ఏందంటే వైట్ రైస్. అదెందుకు తీసుకున్నా అంటే నాకు బెండకాయ కూర అనేది చాలా ఇష్టమనమాట. సో, దాన్ని మిస్ చేయాలని నేను అనుకోలేదు. అందుకని దాన్ని కంపల్సరీ చేసుకుంటూ కొంచెం పోహా, కొంచెం రైస్ తీసుకున్నాను. సో దట్ నాకు మొత్తం ఒకేసారి వైట్ రైస్ తిన్నాను. అరే! వైట్ రైస్ ఎందుకు తిన్నాను అన్న ఫీలింగ్ కూడా ఉండకుండా అది కొంచెం, ఇది కొంచెం అయితే తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్‌కొచ్చేస్తే మీరు ఆ రోజు నేను చపాతీ తిన్నాను. చాలా డేస్ అయిపోయింది చపాతీ తినేసి. అలాగే 3 చపాతీస్ తీసుకున్నా విత్ ఆలు అండ్ గ్రీన్ పీస్ కర్రీ అయితే. సో, అక్కడైతే నేనేమి మిస్టేక్స్ అయితే చేయలేదండి డే 7లో. సో, డే 8లో అయితే కొంచెం స్పెషల్ వీడియోనే. అన్ని హెల్తీగా తిందామని నేను లాస్ట్ వీడియోలో చెప్పుంటాను. తింటాను అని. బట్ మోస్ట్‌లీ నేను హెల్తీగానే తిన్నానండి. ఇవాళ కూడా ఇంట్లో ఈవెంట్ ఉన్నింది. ఈవెంట్ అంటే మా పేరెంట్స్ యానివర్సరీ అనమాట ఇవాళ. బట్ నాన్న ఇక్కడ లేరు. అమ్మ ఒక్కటే ఉన్నారు కాబట్టి ఫుడ్ బయట నుంచి అయితే తెచ్చుకున్నాము. అక్కడ కూడా నేను హెల్తీగా తెచ్చుకున్నాను. ఏమేమనేది ఈ వీడియో కంటిన్యూషన్‌లో మీకు చూపిస్తాను. సో, మీకు ఆల్రెడీ నేను టిప్ కానీ, సజెషన్ గాని ఇచ్చేసాను ఇవాళ వాటర్ గురించి. అండ్ నేను లాస్ట్ వీడియోలో మిస్టేక్స్ అయితే ఏం చేయలేదు. బట్ దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఇప్పటి నుంచి ఏమేమి తిన్నానో అవన్నీ కూడా చూపిస్తాను. సో, ఇప్పటి వరకు మీకు వీడియో గాని ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.
వీడియో కానీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను మోస్ట్లీ నాకు టైం దొరికినప్పుడల్లా. సో ఇప్పుడు నుంచి నేను ఏమేమి తిన్నాను అనేది చూసేయండి. యాజ్ యూజువల్గా మార్నింగ్ లేవగానే అయితే ఫస్ట్ ప్లెయిన్ వాటర్తోనే నా డే స్టార్ట్ అవుతుంది. సో వాటర్ తాగేసిన తర్వాత వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇవాళైతే నాకు టైం లేదనమాట ఎక్కువ అండ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో నా దగ్గర ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న క్యూబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా నేను కరివేపాకు, ఆమ్లా, పుదీనా ఇంకా అల్లం కూడా వేసి గ్రైండ్ చేసి నేను క్యూబ్స్ లాగా ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాను. ఇది 1 month వరకు అయితే ఉంటుంది అనమాట. సో నాకు ఎప్పుడైనా మార్నింగ్ టైం లేనేటప్పుడు హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని డిటాక్స్ వాటర్ గా ఇదైతే తీసుకుంటాను. ఆమ్లాల్లో కానీ అండ్ లెమన్ లో మనకి విటమిన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అండ్ హెల్త్ కి చాలా బెటర్ అండి. మార్నింగ్ ఏమైనా ఇలా హెల్త్ డ్రింక్ తీసుకుంటే సో వెయిట్ లెస్ అవ్వడానికి ఇంకొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనం రాత్రి నుంచి ఏమీ తినకుండా తాకుండా ఉంటాం కాబట్టి మార్నింగ్ లేవగానే జస్ట్ డైరెక్ట్ గా తినేయడం కన్నా ఇలా ఏదో ఒక జ్యూస్ తీసుకొని నేను ప్రిఫర్ చేస్తాను. యాజ్ అ సైడ్ నాకు ఇవాళంతా కూడా కొంచెం నేను బయట ఫుడ్ తినబోతున్నాను కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయాలి అనుకోవట్లేదు. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను అనుకోని బ్రేక్ఫాస్ట్ తినేసినట్లు అవుతుంది, మళ్ళీ లంచ్ కూడా చాలా హెవీగా అయిపోతుంది. అందుకని చెప్పి నేను చాలా సింపుల్ గా డిటాక్స్ వాటర్ అండ్ నైట్ చేసుకున్న సోక్ చేసి పెట్టుకున్నట్టు మాత్రమే ఆల్మండ్స్ అండ్ కొన్ని అయితే నేను ద్రాక్ష కూడా నానబెట్టుకున్నాను. అవి అయితే తీసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కి. అవి తిన్నాక ఒక 1 hour అయితే గ్యాప్ ఇచ్చి ఇంకా డైరెక్ట్ గా లంచ్ కి అయితే వచ్చేసాను. ఇవాళ లంచ్ ఐటమ్స్ అయితే చాలానే ఉన్నాయి, బయట నుంచి అయితే తెచ్చుకున్నాము. ఇవాళ మా అమ్మ మా నాన్న పేరెంట్స్ మా పేరెంట్స్ యానివర్సరీ అనమాట. సో నాన్న ఎలానో ఇక్కడ లేరు, అమ్మ ఒకటే మాతో ఉన్నారు. అయినా కూడా మేము ఏదో ఒకటి కొంచెమైనా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి బయట నుంచి అయితే ఫుడ్ తీసుకొచ్చుకున్నాము. కేక్ కట్ చేపించుకుందాం అనుకున్నాం కానీ ఇంకా నాన్న లేరు కదా అని చెప్పి ఓన్లీ ఫుడ్ తో అయితే కంటిన్యూ చేసామన్నమాట. సో ఇంకా ఆ రోజు నాకు నేను మా అమ్మ బిర్యానీ అంతగా ప్రిఫర్ చేయము. అందుకని చెప్పి నేను ఉడిపి నుంచి అయితే తెచ్చుకున్నాను. ఇది నార్త్ ఇండియన్ మీల్స్ చాలా బాగుంటాయండి, 2 రోటీలు వస్తాయి అండ్ మనకి రైస్ క్వాంటిటీ కొంచెం బాగానే ఇస్తారు. నేనైతే తక్కువ తీసుకున్నాను అండ్ కర్రీస్ అయితే చాలా ఎక్కువ ఇస్తారు, పెరుగన్నం ఇస్తారు ఇంకా స్వీట్ కూడా అనమాట. సో నేనైతే ఇక్కడ ప్లేట్లు ఏమేమి పెట్టుకున్నానో అవి మాత్రమే తిన్నాను అని మాత్రం చెప్పను. ఎందుకంటే ఫస్ట్ ఇలానే పెట్టుకున్నాను కానీ అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మా బాబు రైస్ కావాలన్నారు. తనకి రైస్ ఇచ్చేసి నేను ఇంకో చపాతీ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు ఆల్రెడీ ఒక రోటీ చూపించాను కదా, అంత సైజులో కాకుండా అది ఇంకొంచెం చిన్న సైజు అదైతే తీసుకున్నాను. సో 2 రోటీలు అక్కడ కర్రీ తీసుకున్నాను. ఇంకా స్వీట్ అయితే ఏం తినలేదు. బిర్యానీ మా ఇంట్లో బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టాము, ఇంకా మా హస్బెండ్ కి ఇష్టం కాబట్టి. ఇంకా దాంట్లో నేను కొంచెం క్వాంటిటీ ఇక్కడ చూపించే క్వాంటిటీ మాత్రమే రైస్ తీసుకున్నాను. సో ప్రోటీన్ కోసం మాత్రం కొంచెం చికెన్ ఎక్కువగానే తీసుకున్నాను. 3 to 4 పీసెస్ అయితే తీసుకుని రైస్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకున్నాను. అండ్ నేను స్వీట్ ఏం తినలేదు కానీ డైరెక్ట్ గా ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇవాళ ఎలానో అన్ని తిన్నాను కాబట్టి ఐస్ క్రీమ్ కూడా కొంచెం తిందామని చెప్పి బౌల్లో నేను ఇక్కడ మీకు వీడియోలో ఎంతైతే చూపిస్తున్నానో అంతే తింటానండి, ఎక్స్ట్రాగా ఏమీ కూడా తినను. సో అవన్నీ తినేసాను కాబట్టి ఒక 2 hours తర్వాత నేను ఇవాళ అయితే లెమన్ టీ తీసుకుంటున్నాను. యూజువల్లీ నేను ఏది కూడా తీసుకోను, నేను ఎప్పుడు చాలా రేర్ గా ఎప్పుడైనా హెవీగా అనిపిస్తే మాత్రమే నేను ఏదైనా లెమన్ టీ అన్న గ్రీన్ టీ అన్న తీసుకుంటాను. నాకు ఎందుకంటే వేడి చేస్తుంది. మీకు కానీ అలాంటిది ఏమీ లేదు అనుకుంటే కంపల్సరీగా మీరు తీసుకోవచ్చు. మీ డైలీ లైఫ్ లో రోజుకి 1 or 2 అయితే తీసుకోవచ్చు గ్రీన్ టీ కానీ ఏదన్నా కూడా. సో అదైతే నేను ఈవినింగ్ టైంలో తీసుకున్నాను. ఇంకా స్నాక్స్ ఏమీ తీసుకోలేదు, డైరెక్ట్ గా డిన్నర్ కి అయితే వచ్చేసాను. ఇవాళ రాగితో అయితే చేసుకుంటున్నాను. సో ఈ రాగి వచ్చి స్ప్రౌటెడ్ రాగి అండి, నార్మల్ బయట దొరికే రాగి కాదు. నేను రాగులు తెచ్చుకొని మొలకలు తెప్పించి వాటికి మళ్ళీ ఎండబెట్టి డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట. సో 1 స్పూనే తీసుకున్నాను నేను, ఇక్కడ కొంచెం పెద్ద స్పూనే. కొంచెం స్పూన్లో వాటర్ వేసుకుని లెమ్స్ లేకుండా బాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునేది రాగి జావా అండి. ఒక్కొక్కరు రాగి జావా ఒక్కొక్క రాగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే కొంచెం ఇక్కడ బెల్లం యాడ్ చేసి చేసుకుంటున్నాను నైట్ టైం కాబట్టి. ఇంకా నార్మల్ గా డే టైంలో తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే మజ్జిగ కానీ పెరుగు కానీ అవి యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నాకు ఆ ఫ్లేవర్ అంతగా ఇష్టపడను. ఎక్కువగా రాగి సంగటి ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు కానీ కొన్నిసారి ఇంటెన్షన్ గా రాగి సంగటే చేస్తాను. మీరు నా షార్ట్స్ ప్రీవియస్ గా చూసింటే నేను చాలా సారి ఇంటెన్షన్ గానే చద్దన్నం గానీ రాగి సంగటి ఇవన్నీ తింటూ ఉన్నా. ఇప్పుడు ఏంటంటే ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో మార్నింగ్ అవి తింటే కూడా కొంచెం హెవీగా అనిపిస్తుంది. అందుకని చెప్పి నేను చాలా వరకు అసలు తినలేదు ఈ 8 days లో. ఇంకా ఇవాళ అయితే కొంచెం లైట్ గా తినాలనిపించింది కాబట్టి రాగి జావా, అందులో ఒక 2.5 స్పూన్ నేను బెల్లం అయితే వేసుకున్నాను. ఇంకా బాక్స్ లో ఒక రవ్వ మిగిలిపోయిందని లాస్ట్ అది కూడా యాడ్ చేసేసాను. అంతే అండి, చాలా సింపుల్. ఇలాచీ ఫ్లేవర్ కావాలంటే మీరు కొంచెం ఇలాచీ ఫ్లేవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చల్లారిపోయిన తర్వాత నాకైతే ఇంత గ్లాస్ కి అయితే వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ ఇది 150 ml అయితే ఉంటుంది. సో నాకు అదైతే సరిపోతుంది డిన్నర్ కి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ 11:30 వరకు నేను ఏమీ తీసుకోను.
సో నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్ని కూడా ఇలానే ఉంటుందండి. నా విండో వచ్చి 11:30 to 7:30. నేను 7:15 లోపల క్లోజ్ చేస్తాను మోస్ట్లీ. మీరు ఎవరైనా ఫాలో అయ్యి వెయిట్ ఎంత రిడ్యూస్ అయ్యారో నా కమెంట్స్ ద్వారా షేర్ చేసుకోండి. సో దట్ నేను కూడా చాలా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. నేను మోటివేట్ అవుతాను అన్నమాట. సో మీకు అని ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికన్నా కూడా వెయిట్ లాస్ కోసం కానీ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం ట్రై చేసే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేటివ్గానే అనిపిస్తుంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రతి దాంట్లో కొన్ని నేను టిప్స్ కానీ సజెషన్స్ కానీ ఇస్తూ ఉన్నాను. సో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. సో దట్ నేను కూడా ఇన్స్పైర్ అవుతాను. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.